ఇప్పుడు టుడే ఒక టాపిక్ గురించి అంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎంటర్ అవుతారు కదా. ఎంటర్ అయినాక ఏం చేయాలి, ఎలా ఉండాలి. నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవడం ప్రాబ్లం కాదు, బట్ ఆ డెడికేషన్ అంటే ఫుల్గా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక్క 3 months కష్టపడితే సెట్ అయిపోతారు. ఒక 2 years అలాగే కంటిన్యూ చేసేసి నెక్స్ట్ కంపెనీకి షిఫ్ట్ అయిపోవాలి. ఓల్డ్ది అంతా అప్పుడు డిలీట్ చేసేయచ్చు ఫేక్ది. సో ఇప్పుడు ఒక 2 years పెట్టుకొని నెక్స్ట్ కంపెనీకి షిఫ్ట్ అవుతారు కదా. ఈ 2 years బాగా సిన్సియర్గా వర్క్ చేసి అన్నీ నేర్చుకొని కొత్త వర్షన్స్ అంతా అప్డేట్ అయ్యాక నెక్స్ట్ కంపెనీకి అప్లై చేసుకొని నెక్స్ట్ కంపెనీకి షిఫ్ట్ అయినాక ఈ ప్రీవియస్ ఉంది కదా ఫస్ట్ ఫేక్ పెట్టుకొని జాయిన్ అయ్యారు, అది రిమూవ్ చేసేసేయండి. ఫ్యూచర్లో ఇంక ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ సెకండ్ది, అసలు మీరు ఒక కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కోర్స్ గురించి అంటే మీరు కోడింగ్ ఈజీగా ఉందా, లేదా వితౌట్ కోడింగ్ లేని కోర్సులు ఇంట్రెస్ట్గా ఉందా, కోడింగ్ లేని కోర్సులు ఇంట్రెస్ట్గా ఉన్నాయా, అదే జావా, .NET, కోడింగ్ లేకుండా డెవాప్స్, ఇట్లా మీరు ఏది బాగుంటుంది, మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఏది మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీకు జాబ్ అయి జాయిన్ అవ్వగానే మీ కొలీగ్స్ అంతా ఫ్రెండ్స్ అయిపోరు కదా, సో కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మీకు ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఏదైనా డౌట్స్ అడగడానికి మీకు బయట ఫ్రెండ్స్ అయినా అట్లీస్ట్ కాల్ చేసి మాట్లాడేలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్లీట్గా ఫేక్ పెట్టుకొని వచ్చాం కదా అని ఏం నేర్చుకోకుండా రాకూడదు, అప్పుడే దొరికిపోతారు త్వరగా వాళ్ళకి. సో వచ్చాక మినిమం నాలెడ్జ్ అంటే మీరు ప్రాక్టికల్గా మీకు చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది సబ్జెక్టు, బట్ థియరిటికల్గా ఒక నాలెడ్జ్ అనేది తీసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాని గురించి కంప్లీట్గా స్టడీ చేసి అప్పుడే ఎంటర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మార్నింగ్ 9 to 5 ఆఫీస్ అనుకోండి, అందరూ వస్తారు ఆ టైమింగ్స్కి. మీరు 8కే వెళ్ళండి. 8కే వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయండి. మనకి ఇంట్లో ఎలాగైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అదే ఆఫీస్లో అనుకో కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సో 1 hour ముందెళ్ళి 1 hour లేట్గా వచ్చి ఆ టైమింగ్స్లో అంతా బాగా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడితే 3 monthsలో సెట్ అయిపోతారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ అందరితో బాగుండాలి, ఫ్రెండ్లీగా. మనం మాట్లాడకుండా వెళ్ళి ఒక మూల కూర్చుంటే ఎలా, అందరితో బాగుంటే ఎవరొకరు ఖచ్చితంగా మనకి ఫ్రెండ్స్ అవుతారు. సో ఆ ఫ్రెండ్స్ని కొంచెం మనం డౌట్లు అడిగేటట్టు చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనం ఫేక్ అన్న విషయం ఎవరికి చెప్పొద్దు. ఎప్పటి వరకు చెప్పొద్దు అంటే ఇప్పుడు మీరు ఫేక్ ఒక 3 years పెట్టుకొని జాయిన్ అయ్యారు అనుకోండి, 2 years అదే కంపెనీలో ఉండండి. ఆ 2 years ఫేక్ అని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ కంపెనీది రిమూవ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ మీరు మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ కంటే ముందెళ్ళి లేట్గా వెళ్ళడం వల్ల ఏంటంటే మీ మేనేజర్ కూడా మీ మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తనకి ఎప్పుడు గుడ్ ఇంప్రెషన్ వస్తుందో మీకు ఫ్యూచర్లో మీది ఫేక్ అని బయటపడినా మీ మేనేజర్ మీకు హెల్ప్ చేయొచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ మీరు జాబ్ సెలెక్ట్ అయ్యాక అంటే ఈరోజు మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఇంకో 15 days నోటీస్ పీరియడ్లో ఇంకొక 15 daysలో జాయిన్ అవుతానంటారు. అక్కడికి వెళ్ళే లోపల మీరు అక్కడ దేని మీద వర్క్ చేయాలనేది మీకు ముందే తెలుస్తుంది కదా. తెలిసాక మళ్ళీ మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక మళ్ళీ కేటీ ఉంటుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో ఇదంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. మీరు ఏ రోజు జాబ్లో సెలెక్ట్ అయ్యారో మీ కేటీ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఆ సబ్జెక్ట్ మీద పెట్టండి. అస్సలు ఇంకా వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, సీరియస్గా దాని మీద పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బై బర్త్ ఎవ్వరూ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని సాఫ్ట్వేర్ అవ్వలేదు. ప్రతి ఒక్కరూ కూడా 1 by 1 నేర్చుకుంటూనే వచ్చారు. కాకపోతే వాళ్ళు కొద్దిగా నేర్చుకుంటా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని దాటుకుంటూ వచ్చారు. మీరు బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఐటీ జాబ్కి రాకుండా నాన్ ఐటీలోకి వెళ్ళి అక్కడ తక్కువ శాలరీ, ఎక్కువ వర్క్. మీకు కూడా నేను బీటెక్ చేసా, ఎంసీఏ చేసా, ఎంబీఏ చేసా, నా ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయినారు, నేను ఇలాగా చిన్న జాబ్ చేసుకున్నా అన్న ఫీలింగ్ మీకు ఉంటుంది, హ్యాపీనెస్ అనేది ఉండదు కదా. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కి రావాలి అని అనుకొని ఉంటారు ఖచ్చితంగా కదా. సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికంటే కూడా ఇది పెద్ద ప్రాబ్లం కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడం. సో మీరు అస్సలు భయపడకండి. మీరు బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి. లైఫ్ అనేది చేంజ్ అవ్వాలా వద్దా మొత్తం మీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఒక 3-4 months కష్టపడితే సెట్ అయిపోతారు.
బిఫోర్ దట్ మీరు కష్టపడకుండా టైం వేస్ట్ చేసిన మీ మేనేజరు కొలీగ్స్ అందరూ మిమ్మల్ని ఫామ్ చేస్తారు. ఫేక్ మీద వచ్చాడు, వర్క్ చేయట్లేదు, భయపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ ఏం లేదు. 3 years వాళ్ళైనా, 4 years అయినా, 5 years అయినా, 6 అయినా ఒకే వర్కే కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, మీకు టైం పడుతుంది అంతే. సో భయపడద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫేక్ పెట్టుకుంటున్నామని కూడా అది కూడా మైండ్లోంచి తీసేసి, ఫేక్ అంటే ఏంటి, మీకు ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా నాలెడ్జ్ ఉంది అని చెప్పడం. వీళ్ళు డైరెక్ట్గా 3 years ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు, మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అని ఫేక్ పెట్టి వస్తున్నారు. సో ఆ ఫేక్ని నిజం చేయాలి మనం. అంటే ఆ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారో అంతవరకు మనం చేస్తాము అని ఎదుటి వాళ్ళకి చూపించినప్పుడు ఫ్యూచర్లో మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కంపెనీలో పట్టుకుంటే మీ మేనేజర్ని రిక్వెస్ట్ చేయండి, సార్ నేను వర్క్ చేస్తున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా చేయలేకపోయాను, బట్ ఇప్పుడు నేర్చుకుంటాను, ఇది నాకేం బిగ్ డీల్ కాదు, నేను ఖచ్చితంగా అన్నీ నేర్చుకుంటాను, ప్రాజెక్ట్లో అప్లై చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నట్టుగా మీరు కష్టపడే దాన్ని బట్టి మీ మేనేజర్ కానీ కొలీగ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం మీకు క్రియేట్ చేయరు. ఒకవేళ అలా చేసే మనుషులు ఉంటే మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకంటే మనం ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం కారణమయ్యేలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ పెట్టుకుని వచ్చారు, మరి వాళ్ళని కేసు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి భయపెట్టేసి ఎవరికైనా పట్టిస్తే మనకేమొస్తుంది? రేపు సడన్గా తను ఏదైనా చేసుకుంటాడు, ఆ ప్రాబ్లం కూడా మనకే కదా. సో ఎదుటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకూడదు. ఒకవేళ మీరు అలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఎవరైనా ఫేక్ వాళ్ళని అలా పట్టుకుంటే తను వర్క్ బాగా చేస్తుంటే ఓకే, ఇట్స్ ఓకే, మంచిదే కదా. ఫేక్ నుంచి వచ్చి కూడా వర్క్ బాగా చేస్తున్నాడంటే. ఒకవేళ వర్క్ చేయకపోతే ఒక ఛాన్స్ ఇవ్వడం, ఇది నేర్చుకో, నీకు నేర్చుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను, పక్కన కొలీగ్స్ని ఏమైనా పరిచయం చేయడం. సో అలా చేస్తే నిజంగా కూడా రియల్లీ మంచి మేనేజర్ తను. అలా చేసి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అప్పటికి మనం నేర్చుకోకుండా టైం పాస్ చేస్తే తిరుగుతుంటే మనల్ని ప్రాజెక్ట్లో నుంచి తీసి పక్కన పడేస్తారు. ఇంకే చోటుకి వెళ్ళినా అదే రన్ అవుతూ ఉంటుంది. సో మన లైఫ్ మన చేతిలో ఉన్నట్టు ఫేక్ సర్టిఫికెట్ వెళ్తే మీరు ఆ ఫేక్ని రియల్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళొచ్చు. అదేం ప్రాబ్లం కాదు. చాలామంది అలా చేసే వచ్చున్నారు కూడా. నా తెలిసిన వాళ్ళు మనం కొలీగ్స్ గొడవలు పెట్టుకొని వర్క్ సరిగ్గా చేయకుండా, మేనేజర్ మాటలు వినకుండా, ఇలాంటివి ఎక్స్ట్రాస్ అన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ కలిపి టార్గెట్ పెడతారు. సో భయపడద్దు. లైఫ్లో అన్నీ తెలుసుకొని ఎవరూ లేరు. ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ ఒక వర్షన్ ఉంటుంది, ఎవ్రీ 1 year 2 yearsకి ఏదో ఒక వర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు కొత్త వర్షన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడు మీకు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమే ఉంటుంది. మీరు కొత్త వర్షన్స్ అన్నీ అప్డేట్ అవుతా ఇప్పుడు ఒక కోర్స్తో జాయిన్ అయ్యారు, ఇప్పుడు AWSతో జాయిన్ అయ్యారు. క్లౌడ్ అది క్లౌడ్లో 1 type AWS, నెక్స్ట్ అజూరు, GCP ఇలా ఉన్నాయి. సో దాని మీద కూడా పర్టికులర్ ఈ 2 yearsలో ఇంకో నెక్స్ట్ దాని మీద కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని నెక్స్ట్ జాబ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసి పెట్టచ్చు రెజ్యూమ్లో. సో నాకు AWSఏ కాదు, GCP వచ్చు, అజూర్ వచ్చు అంటే ఒక్కో కంపెనీలో GCP వాడతారు, AWS వాడతారు, ఇంకో కంపెనీలో అజూర్ వాడతారు. సో నీకు అన్ని ఆప్షన్స్ అనేటివి నీ చేతిలోనే ఉంటాయి ప్రతిదీ. సో ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా జాబ్ వచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక 3 to 4 months కంప్లీట్గా దాని మీద కూర్చున్నారంటే సెట్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకోటి, ఇంగ్లీష్ రాదు అది ఇది, మనలో పట్టుదల అనేది ఉంటే ఇంగ్లీష్ రాదు అనేది ఒక రీజనే కాదు. ఎందుకంటే సో ప్లీజ్ అనవసరంగా భయపడద్దు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా భయం అంతా పోతుంది. ఇంకోటి సెకండ్ ఏంటంటే అవుట్ సైడ్ ఫ్రెండ్స్ మీకు ఉంటే చాలా బెస్ట్. మీరు ఏ కోర్సులో జాయిన్ అయితే ఆ కోర్సు ఫస్ట్ డౌట్స్ వాళ్ళని అడిగి చెప్పించుకోండి. కొంచెం టైం తీసుకొని కొలీగ్స్ని అంతా బాగా ఫ్రెండ్షిప్ చేసుకున్నారంటే కొలీగ్స్ కూడా బాగా ఫ్రెండ్స్ అవుతారు, మీకు హెల్ప్ చేస్తారు, మీ మేనేజర్ మీకు సపోర్ట్ ఇస్తాడు, మీరు యూఎస్కి వెళ్తారు, అక్కడ ఇక్కడ ట్రిప్స్ కూడా వస్తాయి. సో అందరికి ఆల్ ద బెస్ట్. భయపడద్దు. మా అందరికంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది, బట్ ఎక్కువ ఫియర్ వల్ల అన్నీ మిస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.